సో మిత్రమండలి మూవీ ఇప్పుడే చూసొస్తున్నా భయ్యా, నవ్వి 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 నా కడుపు తిప్పుతుంది భయ్యా నిజంగా. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని జోకులు అసలు అన్ని జోకులు ఎట్లా తట్టుకోగలుగుతా నా వాళ్ళైతే కాలేదు భయ్యా నిజంగా. కొంచెం నిజాలు మాట్లాడుకుందామా. యూ హ్యావ్ ఫెంటాస్టిక్ కామెడీస్, యూ హ్యావ్ ఫెంటాస్టిక్ కామిక్ యాక్టర్స్. ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా, వెన్నెల్ కిషోర్, సత్య, అక్కడెక్కడో బ్రహ్మానందం గారు కనబడ్డారు. మధ్యలో ఇంకా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. స్టోరీ అడగలేదు, స్క్రీన్ ప్లే అడగలేదు, ఏది అడగలేదు, నవ్వించండి. సినిమాకి సంబంధం లేకుండా వచ్చే సత్య తప్ప ఇంకా ఎవ్వరు ట్రై కూడా చేయలేదని ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్లీ స్టోరీ ఏంట్రా అంటే మాత్రం స్టోరీ లేదు, వాళ్ళే చెప్తారు స్టోరీ లేదు. మనకి జాతిరత్నాలు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జాతిరత్నాలు బెడిసి కొడితే ఏ రేంజ్ లో దరిద్రంగా ఉంటుందో మిత్రమండలి దాని అమ్మ మొగుడు రేంజ్ అన్నట్టు. దీనికి వీళ్ళు పెట్టిన కాన్ఫిడెన్స్ కేక భయ్య అసలు మాలో లేదు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎంత మంది కమిడియన్లను పెట్టుకొని ఒక్క జోక్ కూడా పేలలేదంటే ఇంక ఏం చేసినట్టు మీరు. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.